ఇది ముఖ్యంగా యంగ్ గర్ల్స్కి చాలా ఆలోచనలు చాలా కలలతో చదువులు ముగించుకొని ఉద్యోగాల్లోకి అడుగు పెడుతున్నారు. ఆ ఉద్యోగం చేసే చోట చిన్న సమస్యలు ఎదురైనా సరే దాన్ని భూతద్దాల్లో చూసుకొని ప్యానిక్ అయిపోయి అమ్మా నాన్నలకు ఫోన్ చేసి, అన్నదమ్ములకి ఫోన్ చేసి, ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వలవలా ఏడ్చేస్తూ అసలు చాలా హడావిడి చేసేస్తూ ఉండేటువంటి ఆడపిల్లలకి ఈ వీడియో. అసలు మీరు ప్రతి విషయానికి ఎందుకంత ప్యానిక్ అవుతున్నారు? లైఫ్ అన్నాక 100 సమస్యలు వస్తాయి. మీరు స్టేబుల్గా ఉండాలి. చదువుకున్నంత కాలం ఎలాంటి సమస్య మీకు అనిపించదు. ఎందుకంటే మీ సమస్యల్ని మీ పేరెంట్స్ మీద వేసేసి మీరు ప్రశాంతంగా చదువుకుంటారు. ఆ చదువుకునే ప్లేస్లో కూడా చాలా చితగా సమస్యలు వస్తే దానికి కూడా మీరు పేరెంట్స్నో పెద్దవాళ్ళనో ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళ సలహాలు సంప్రదింపులతో మేనేజ్ చేస్తున్నారు. లేదా ఒక పీర్ గ్రూప్ ఉంటుంది, ఫ్రెండ్స్, వాళ్ళ హెల్ప్తో మేనేజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు కొత్త ఉద్యోగానికి వెళ్తున్నారో, ఇండిపెండెంట్గా మీరు దూరంగా ఉంటున్నారో అప్పుడు మీకు చితగా సమస్యలు వస్తాయి. ఎందుకంటే మీరు ఇండిపెండెంట్గా జీవిస్తున్నారు, ఏ పీజీల్లోనో ఏ అపార్ట్మెంట్లోనో అట్లాగా ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనే తెలివితేటల్ని మనం పెంపొందించుకోవాలి. మొదట మనం పెద్దవాళ్ళు మనకంటే సీనియర్స్ సలహాలు సంప్రదింపులు తీసుకున్నప్పటికీ తర్వాత ఇండిపెండెంట్గా ఆలోచించడం మాత్రం ప్రతి వాళ్ళకి అవసరం. ఈ అమ్మాయిలు ఎవరైతే ప్యానిక్ అయిపోయి ప్రతిదానికి ఏడ్చేస్తూ ప్రతిదానికి హడావిడి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కటే గ్రహించండి, మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. ఈ ప్రపంచంలో సమస్య లేని జీవి ఉండదు. కాబట్టి ఆ సమస్యలని మనం చాలా సింపుల్గా ఎట్లా అవాయిడ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనేది మీరు ఆలోచించుకోవాలి. ప్రతిదానికి ఎవరో ఒకళ్ళ మీద డిపెండెంట్గా ఉంటే మీరు ఎంత సంపాదిస్తున్నా, ఎంత చదువుకున్నా, ఆ సైకలాజికల్ డిపెండెన్స్ అనేది చాలా ప్రాబ్లమాటిక్గా అయిపోతుంది లైఫ్లో. ఓకేనా? ఒక ఉద్యోగంలోనే కాదు, రేపు పెళ్ళిళ్ళు అయినా కూడా మీకు ఇదే ప్రాబ్లం వస్తుంది. ప్రతి చిన్న సమస్యకి అమ్మ దగ్గరకో నాన్న దగ్గరకో పరిగెత్తాల్సి వస్తుంది. వద్దలా, మీరు ఏ సమస్య వచ్చినా యూ టాక్ టు యువర్ పార్ట్నర్. ఎప్పుడైతే మాట్లాడుకొని సమస్యల్ని సవరించుకొని సరిదిద్దుకునేటువంటి సైకాలజీ మనకు ఉంటుందో అప్పుడు మనకు అసలు సమస్యగా కనపడదు. ఒక కుటుంబాన్ని మీరు ఏర్పరచుకుని బ్రతకాల్సినటువంటి స్టేజ్ వచ్చేసినట్టు పెళ్ళయిందంటే. పెళ్ళి అవుతూనే రెస్పాన్సిబిలిటీస్ కూడా వచ్చేస్తాయి, ఒక ఆనందమే కాదు. పెళ్ళనగానే ఒక ఈస్ట్మన్ కలర్లో ఊహించేసుకోకుండా అదొక బాధ్యతగా భావించి ఉద్యోగంలోకి వెడితే ఎలా బాధ్యతో పెళ్ళి కూడా అలాంటిదే బాధ్యత. పైగా ఇక్కడ మనుషులతో మనం బాగా అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందు అబ్జర్వ్ చేయండి, వ్యక్తుల్ని అసెస్ చేసుకోండి, గబగబా మాట తోలకండి. మీరు మాటలని మీ మాటల వల్ల సమస్యలు తెచ్చుకోకండి. పెద్దవాళ్ళు ఎవరిని ఇన్వాల్వ్ చేయకండి. యూ ట్యాకిల్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు కూడా అదే ముఖ్యం. ఎందుకంటే నేను ఈ మధ్యన ఒక స్పీచ్లో ఒక సోషల్ యాక్టివిస్ట్ చెప్తుంటే విన్నాను. అసలు మన సమాజంలో సమస్యలన్నిటికీ కూడా ఇండిపెండెంట్గా మనం ఆలోచించుకోలేకపోవడమే, మన సమస్యని మనం తీర్చుకోలేకపోవడమే. అసలు ఆయన అయితే ఏం చెప్తారంటే, మీకు ఉద్యోగం వచ్చిందా వెంటనే మీరు ఇంట్లో ఉండకండి, వెళ్ళి విడిగా ఉండండి, బయట ఉంటేనే మీరు సొంతంగా ఇండిపెండెంట్గా బతకటం నేర్చుకుంటారని. అలాగే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అలా ఉండటం వల్ల మీకు ఇండిపెండెంట్గా బ్రతకటం, ఇండిపెండెంట్గా ఆలోచించటం, సమస్యల్ని ఫేస్ చేయడం తెలుస్తుంది. ఎప్పుడు ఆ సమస్య రాగానే ఇంకోళ్ళ వైపు చూడటం అనేది చాలా తప్పు. మనకు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా అమ్మలు నాన్నలు మన వెనకాల ఉండాలనుకోవద్దు. మీరు సొంతంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి, ఇండిపెండెంట్గా బతకండి. దానివల్ల మీరు లైఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెళ్ళిళ్ళైనా కూడా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ దేనికి వద్దు, మీరిద్దరే డిస్కస్ చేసుకోండి. ఆ విధంగా చేయడం వల్ల లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. బై ఫర్ నౌ.